హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఈరోజు దొండకాయలతోటి కూర అయితే చేస్తున్నానండి. ఉట్టి దొండకాయలు కాదు, దొండకాయ గుడ్డు కలిపి అయితే కూర చేస్తున్నాను. దాంట్లో కావాల్సినవి ఒక అర కేజీ అయితే దొండకాయలు తీసేసుకున్నానండి. అలాగే మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న చిన్నవి. అలాగే ఒక 3 టమాటా కూడా తీసుకున్నా చిన్నవి. ఇంతేనండి. ఇవైతే శుభ్రంగా కడిగేసేసుకొని కట్ చేసేసుకుంటాను. చిన్న చిన్న ముక్కలు చేసేసుకుంటాను. దొండకాయ అయితే ఇలాగ రౌండ్గా చిన్న చిన్నగా కట్ చేసుకోకుండా బారుగా అయితే కట్ చేసుకుంటానండి. ముందైతే కడిగేసేసుకుంటాను. ఇదిగోండి, దొండకాయ టమాటా ఉల్లిపాయ అయితే శుభ్రంగా కడిగేసేసుకున్నాను. కడిగేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే తీసేసుకొని శుభ్రంగా అయితే కట్ చేసేసుకోవాలి. మనం దొండకాయ అనేది బారుగా రౌండ్గా కట్ చేసుకోకుండా చిన్న చిన్న ముక్కల్లాగా ఇదిగోండి ఇలా మధ్యలో కట్ చేసేసుకొని ఇలాగ బారుగా ఇలా గనక కట్ చేసుకున్నామంటే మనం గుడ్డు వేస్తున్నాం కాబట్టి ఇలా బారుగా కట్ చేస్తే బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా బారుగా. మరీ పండిపోయినవి ఉంటే తీసేసేయండి, ఇలా ఉంటే పర్వాలేదు. మరీ పండిపోతే మాత్రం తీసేసేయండి. ఇదిగోండి ఇలాగ బారుగా అయితే కట్ చేసేసుకుంటాను. అన్నీ కట్ చేసేసుకుంటానండి. కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకైతే కట్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తానండి. ఇదిగోండి, దొండకాయ ఉల్లిపాయ టమాటా అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకైతే పొయ్యి వెలిగించేసుకొని వంట అయితే మొదలు పెట్టేసేస్తానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకుంటున్నా. స్టవ్ వెలిగించుకొని కూర వండుకోవడానికి కళాయి అయితే పెట్టేసేసుకుంటున్నానండి. దీంట్లోకి మనం కూరకు సరిపోయినంత నూనె అయితే వేసేసుకుంటున్నాను. నూనె అయితే కొంచెం వేడవ్వాలండి. నూనె అయితే కొంచెం వేడైన తర్వాత దీంట్లోని తాలింపు గింజలు అయితే వేసేసుకుంటున్నాను. ఆవాలు, పచ్చెనపప్పు, అలాగే మినపప్పు కొంచెం, అలాగే దీంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇది చిటపట్లాడేటప్పుడే ఒక 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసేసుకుంటున్నానండి. తాలింపులు చక్కగా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నా. ఉల్లిపాయలు అయితే చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ కూర అయితే మనకి చపాతీల్లోకి కానివ్వండి, అన్నంలోకి కానివ్వండి చాలా బాగుంటుంది. పుల్కాలోకి కూడా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా కూడా వేసేసుకుంటున్నాను. టమాటాలు కూడా వేసుకొని కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు అయితే ఉడికిచ్చేసేసుకోవాలి. కొంచెం మూత పెట్టి అయితే ఉడికించుకుంటానండి. టమాటాలు అయితే ఒకసారి సాఫ్ట్గా మగ్గేయమని చూస్తానండి. టమాటాలు అయితే సాఫ్ట్గా మగ్గిపోయాయి చూసారా. ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసేసుకున్నాం కదా దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాం.
దొండకాయలు అయితే బాగా నూనెలోని వాడిపోయినట్టు అయిపోవాలండి, బాగా మగ్గాలి నూనెలోని. ఇలాగే మనం పెద్ద మంట పెట్టుకోకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా మగ్గిచ్చేసేసుకుంటే సరిపోయిద్ది. ఈ టమాటా ఉల్లిపాయ అంతా దానికి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టిచ్చేసేసి ఉడికిచ్చేసేసుకోవడమే. కొంచెం మగ్గిందేమో చూస్తానండి. కొంచెం అయితే మగ్గింది, ఇదిగోండి. మనమైతే ఒకసారి బాగా అడుగంటకుండా కలిపేసేసుకొని దీంట్లోని రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేస్తున్నాను. కళ్ళుప్పు వేయకూడదండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే నీళ్లు ఏం పొయ్యం కాబట్టి కళ్ళుప్పు వేసుకోకుండా సాల్ట్ వేసుకుంటే సరిపోయిద్ది. రుచికి సరిపడనంత, కొంచెం అరకిలో ముక్కలు కాబట్టి నేను చూసుకొని వేసుకుంటున్నా. అలాగే దీంట్లోనే ఒక చిన్న స్పూను పసుపు అయితే వేసేసుకుంటున్నా. ఉప్పు పసుపు అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ కొంచెం బాగా మగ్గేంత వరకు పూర్తిగా మగ్గి పెట్టేసుకోవడమే. కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటిద్ది. కొంచెం కలుపుకుంటూ ఉడికిచ్చేసేసుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి, దీంట్లోకి అయితే నేనైతే ఒక 3 గుడ్లు అయితే తీసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువ గుడ్లు అయినా వేసుకోవచ్చు, కానీ నేనేంటంటే ఒక 3 గుడ్లు అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. 3 గుడ్లు అయితే పక్కన పెట్టేసేసుకుంటున్నాను, ఇంకా ఉడకాలి, ఉడికిన తర్వాత వేస్తాను, ఇప్పుడే కాదు. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాం కదండి, మగ్గిందేమో చూస్తాను. ఇదిగోండి, చక్కగా మగ్గింది చూడండి. ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత మనమైతే రుచికి సరిపడినంత కారం అయితే వేసేసుకుంటున్నాను. సరిపోయిద్దండి. కారం కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి, కారం పచ్చి వాసన పోయేటట్టుగా. సరిపోయిద్దండి, సరిపోతుంది. ఇప్పుడైతే కారం కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా గుడ్లు తీసుకున్నాం కదా, ఈ మూడు గుడ్లు కూర అయితే కొంచెం పక్కకు అనుకొని మధ్యలో అయితే కొట్టేసేసుకుంటున్నాను. ఈ 3 గుడ్లు అయితే కొట్టేసేసుకొని ఒక్కసారి కొంచెం అలా అలా కలిపేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేస్తానండి. కొంచెం అయితే ఇది మనకి ఫ్రై అవ్వాలి, అలా వదిలేస్తాను. అలా ఉంచేసి ఒక 2 నిమిషాల తర్వాత కలుపుతానండి. 2 నిమిషాల తర్వాత మనకి గుడ్డు సగభాగం అయితే ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం మిగతాది మొత్తం చక్కగా దీని మీద వేసేసుకొని కలిపేసేసుకోవడమే. మాడిపోకోకుండా నీట్గా కలుపుకోవాలి. చూసారా, చాలా బాగుంటుంది కూర అయితే. మనం చపాతీల్లోకి అయితే ఇంకా అసలు మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. అడుగంటకుండా చూసుకోండి. చక్కగా ఇలా మొత్తం కలిపేసేసుకొని గుడ్డు అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లోని కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా జల్లేసేసుకోండి. అలాగే ఇప్పుడు దీంట్లోని ఒక స్పూను ధనియాల పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి. నేనైతే ధనియాల పొడి ఒక్కటే వేస్తున్నా.
ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసేసాను. చక్కగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవడమే. నీట్గా రోస్ట్గా ఫ్రై అయిపోవాలి. ఇలా మొత్తం కలిపేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసేసుకొని ధనియాల పౌడర్ అంతా దానికి పట్టుకునేటట్టు, గుడ్డు కూడా బాగా కుక్ అయ్యేటట్టు 2 నిమిషాలు మూత పెట్టేసేసుకొని ఉడికిచ్చేసుకున్నాం. ఈ టైంలోనే మీరు కొత్తిమీర వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. కానీ నేనేంటంటే ఎప్పుడు ధనియాల పౌడర్ వేస్తాను, గరం మసాలా ఎక్కువ వేయను. కొత్తిమీర అయితే నేను ఎప్పుడు వేస్తాను, ఈ టైంలో నాకు అందుబాటులో లేదు కాబట్టి నేనైతే కరివేపాకు ఒక్కటే వేసాను. ఇంకైతే ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేసేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. కూర అయితే అయిపోయిందండి, చక్కగా మగ్గిపోయింది అంతా కూడాను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చపాతీల్లో కానివ్వండి అసలు ఎంత బాగుంటుందో చూడండి, ఎంత పొడి పొడిగా ఉందో. మీరు కావాలంటే గుడ్లు ఇంక 2 అయినా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. నేను ఇవి సరిపోతాయని ఇవి వేసాను. ఇంకా మీరు ఈ గుడ్లు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనుకుంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇంకైతే కూర అయితే అయిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా మా పిల్లల క్యారేజ్లోకి అయితే కూర అయితే వేసేస్తున్నానండి. పిల్లలకి క్యారేజ్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది కూర, చాలా తొందరగానే అయిపోద్ది, మంచిది కూడాను. మా పిల్లలకైతే కూర అయితే వేసేసాను. కొంచెం చల్లారిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసి పెట్టేస్తానండి. ఇంతేనండి వీడియో అయితే. వీడియో ఎలా ఉందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.